మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా 11వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. 11వ అధ్యాయము 3వ వచనంలో, ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను అని వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, ఒకప్పుడు మరణ భయముతో ఐగుప్తును విడిచిన మోషే ఇప్పుడు అదే ఐగుప్తీయుల దృష్టిలో మిక్కిలి గొప్పవాడైనట్లుగా చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు మాకు అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవడు అని తృణీకరించిన ఇశ్రాయేలీలకు ఇప్పుడు మోషే నాయకుడుగా దేవుని ద్వారా నియమింపబడినాడు. ఒకప్పుడు తనకు ఉరి బిగిస్తారేమో నేను చేసిన హత్యను బట్టి అని పారిపోయిన మోషే ప్రాణ భయముతో ఐగుప్తు నుండి మిద్యాను దేశమునకు పారిపోయిన మోషే ఇప్పుడు ఐగుప్తీయులకు ఉరిగా ఉన్నట్లు నిర్గమకాండం 10వ అధ్యాయం 7వ వచనములో చూస్తాము. ప్రాణ భయముతో పారిపోయిన మోషేను బట్టి ప్రాణ భయముతో ఫరో సేవకులు ఆ మాట అంటూ ఉన్నారు. ప్రియదైవజనమా, ఐగుప్తు దేశములో మోషే మిక్కిలి గొప్పవాడయ్యాడు. అవును, ఏ దేశంలో మోషే అవమానింపబడ్డాడో అదే దేశంలో గొప్పవాడయ్యాడు, ఖ్యాతిని పొందాడు. దేవుడు అతని ద్వారా జరిగించిన సూచక క్రియలను బట్టి మహత్కార్యములను బట్టి అతని ఖ్యాతి ఐగుప్తు దేశమంతటా వ్యాపించింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఏ స్థలములో అవమానం పొందుతూ ఉన్నావు? ఎవరి వలన అవమానింపబడుతూ ఉన్నావు? ఎవరిచే తిరస్కరింపబడుతూ ఉన్నావు? అందుని బట్టి దిగులు పడుతూ ఉన్నావా? దుఃఖిస్తూ ఉన్నావా? దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అదే స్థలములో అదే జనుల మధ్య దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాడు. నీ బిడ్డల ద్వారా అవమానము ఎదుర్కొంటూ ఉన్నావా? వారి భవిష్యత్తు ఏమవుతుంది అని కలవరపడుతూ ఉన్నావా? నీ జీవిత భాగస్వామి ద్వారా నలుగురిలో అవమానింపబడుతూ ఉన్నావా? అవమానపడుతూ ఉన్నావా? వారిని దేవుడు తప్పక తన మార్గములోనికి త్రిప్పివేసుకుంటాడు. నీ అవమానమును అంతటినీ ఆయన కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థలములో నీవు అవమానింపబడ్డావో అదే స్థలములో నీకు మంచి పేరును కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ మాటలు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆనాడు మోషే విషయములో అట్టి రీతిగా తన కార్యము చేసిన దేవుడు నిన్న నేడు మారక ఏకరీతిగా సజీవునిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా అటువంటి ఘనమైన కార్యాన్ని జరిగించగలడు. నీవు కోల్పోయిన ఆ ఖ్యాతి అంతటిని, ఆ మంచి పేరు అంతటిని తిరిగి నీకు తీసుకొని రాగలడు. ఎవరెవరు నిన్ను తృణీకరించారో, ఎవరెవరు నిన్ను నిందించారో, ఎవరెవరు నిన్ను అవమానించారో అట్టి పరిస్థితులన్నిటి నుండి, అట్టి వారందరి ఎదుట దేవుడు తిరిగి నీ తలను ఎత్తగలడు. అవును, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్మును హెచ్చించడానికి నీ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఈ ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే అవమానింపబడుతూ తిరస్కారమునకు గురవుతూ ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అట్టి వారిని నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. దేవా, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో, ఏ జనుల మధ్య వారు అవమానింపబడ్డారో అదే స్థలములో అదే జనుల మధ్య వారికి ఖ్యాతిని మంచి పేరును కలిగించమని
నీ కృపాహస్తాలకు వారి జీవితాలను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఆదాము హవ్వలు తాము దిగంబరులమని తెలుసుకొని ఏ ఆకులు గుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.